ఇట్లా మాకు ప్రళయం వస్తుందని కేవలం జపాన్ వరకేనా? ప్రస్తుతానికైతే తను జపాన్ వరకు అని చెప్పారు. ఇక్కడ భారత్ అనే ప్రస్తావన ఎక్కడా లేదు, భారత్ గురించి ఎక్కడ మాట్లాడలేదు ప్రస్తుతానికైతే మనం. బట్ నేను ఏం చెప్తున్నానంటే ప్రకృతి విపత్తు మనం హైదరాబాద్లో ఆంధ్రప్రదేశ్లో ఇక్కడ ఎక్కడైనా భూకంపం వస్తుందని ఊహించామా? అది ప్రకృతి విపత్తు. వాయునాడులో అటువంటి వరద విపత్తులు వస్తాయని ఊహించామా? అది కూడా జరిగింది ప్రకృతి విపత్తు. సో అక్కడ జపాన్లో కూడా వస్తాయని చెప్పారు. జపాన్ గురించి మెన్షన్ చేసినట్టుగానే చర్చ జరుగుతోంది. బట్ ఇండియా గురించి ప్రస్తావన లేదు. వి నో నీడ్ టు వరీ, మనం పెద్దగా భయపడాల్సిన పని లేదు, మనకు ఎటువంటి ఇబ్బంది కూడా లేదు. జపాన్ అనే ప్రస్తావనే పదే పదే అక్కడ తీసుకొస్తున్నారు కాబట్టి జపాన్ వరకే ఇది పరిమితమయ్యే అవకాశం కూడా ఉంది. సో ప్రస్తుతానికి మీరు కూడా మీ అభిప్రాయాన్ని రైట్ రమణమూర్తి గారు ఫ్రమ్ పుట్టపర్తి. రమణమూర్తి గారు మాట్లాడండి. హలో రమణమూర్తి గారు మాట్లాడండి. రమణమూర్తి గారు వినిపిస్తోంది, మాట్లాడండి. మీరు ఆర్టీవీ లైవ్ కి కాల్ చేశారు. రమణమూర్తి గారు మీరు ఫోన్ చూస్తూ మాట్లాడితే రాదు, అది మీరు డైరెక్ట్ గా మాట్లాడండి, తర్వాత మీరు వీడియో చూసుకుందరు కానీ. చెప్పండి సార్. రైట్, ఏంటి ఏం చెప్పాలనుకుంటారు? జోస్యం ఆ తర్వాత ప్రభుత్వాలు అలర్ట్ అవుతున్నాయి, సైన్స్ కూడా దీంట్లో కొంత బలం చేకూరుస్తోంది. సో మీ అనుమానం ఏంటి, లేకపోతే మీ ఒపీనియన్ ఏంటి? హలో ఎస్ చెప్పండి. రైట్, ఫోన్ డ్రాప్ అయిపోయింది. థ్యాంక్ యూ. రైట్, నిజానికి అక్కడ సునామీ వస్తుందా? నేను చెప్పడం లేదు. యాజ్ పర్ విఆర్ పీసీఆర్ ఒకసారి డైరెక్ట్గా అక్కడ మనం ఎక్కడి నుంచి అయితే ఈ సోర్స్ ఇన్ఫర్మేషన్ తీసుకున్నాం ఆ సోర్స్ కూడా ప్లే చేద్దాం, అవసరమైతే ఆ సోర్స్ ఇన్ఫర్మేషన్ కూడా ప్లే చేద్దాం. అంతలోగా ఒకసారి మీరు విజువల్స్ ప్లే చేస్తారు, విజువల్స్ చూడండి, నేను సోర్స్ కూడా మీకు ఫైండ్ అవుట్ చేసే ప్రయత్నం చేస్తా. రైట్, పవన్ కుమార్ ఫ్రమ్ వైజాగ్. రైట్, పవన్ గారు మాట్లాడండి. కరీంనగర్ వైజాగ్ గారు మాది. ఎక్కడి నుంచి? కరీంనగర్, తెలంగాణ. కరీంనగర్. చెప్పండి పవన్ గారు. అయితే ఇప్పుడు మీరు చూపించేది క్లిప్స్ ఇప్పటికే అంటారా? అంటే ఇక్కడ పోర్చుగల్ ఏదైతే మేఘం వచ్చింది సముద్రంపై వాలింది 3 రోజుల క్రితంది. ఇక్కడ ఎందుకు ఆల్ టుగెదర్ చూపించాల్సి వస్తుందంటే అమెరికాలో ఇప్పుడు ఈ సమయానికి మీరు కావాలంటే క్రాస్ చెక్ చేసుకోండి సోషల్ మీడియాలో. టెక్సాస్లో, సెంట్రల్ టెక్సాస్లో కెర్విల్లే అనేటువంటి ప్రాంతంలో అక్కడ గ్వాల్పుడి అనేటువంటి ఒక నది ఉప్పొంగి ప్రజలంతా అల్లకల్లం అయిపోతున్నారు. ఇదొక ప్రకృతి విపత్తు. రైట్, తర్వాత జపాన్లో కూడా భూమి కంపిస్తోంది వరుసగా. మీకు తెలుసా 2 వారాల్లో 1000 సార్లు భూమి కంపించిందంట. ఇది జనరల్గా జరిగేటువంటి యాక్టివిటీయే, కానీ ఒకే 2 వారాల్లో ఇన్నిసార్లు కంపించడం పైన అక్కడ ప్రభుత్వాలు అలర్ట్ అయ్యాయి. అక్కడ ఇప్పుడు వాళ్ళు ఏం చెప్తున్నారంటే మెగా ఎర్త్ క్వేక్ అంటున్నారు. మెగా ఎర్త్ క్వేక్ వస్తున్నటువంటి మాటని అక్కడి ప్రభుత్వాలు చెప్తున్నారు, నేను చెప్పడం కాదు, మీకు అది అథెంటిక్ ఇన్ఫర్మేషన్ చెప్తున్నాను. ఆ తర్వాత పోర్చుగల్లో ఈ సంఘటన, అంటే వరుసగా ఒకదాని తర్వాత ఒకటి ప్రకృతి విపత్తులు జరుగుతున్నాయి. మోస్ట్లీ ఇప్పుడు నేను చెప్పే వార్త కేవలం రియోతోత్స్కి అనేటువంటి బాబా వంగా అనేటువంటి ఆవిడ ఒక జోసియాని రాశారంట. ఆ జోసియాని తగ్గట్టుగా ఇంటర్నేషనల్ లెవెల్లో చర్చలు జరుగుతున్నాయి. దానికి గవర్నమెంట్ కూడా తోడైపోయి మీరంతా అలర్ట్గా ఉండండి అని చెప్పి ఆ 17,000 దివుల్లో ఉన్నటువంటి ఎక్కడైతే ఎఫెక్టెడ్ ఏరియాస్ ఉంటాయని గుర్తించారో ఆ ఎఫెక్టెడ్ ఏరియాస్ నుంచి కూడా వాళ్ళందరినీ ఎవాక్యుయేట్ చేస్తున్నారు. హోప్ మీకు అర్థమైంది అనుకుంటాను నేను. అయితే ఇప్పుడు మీరు చెప్పింది ఏదైతే ఉందో అక్కడ చిన్న సవరణ. ఓకే రైట్, థ్యాంక్ యూ అండి. శిరీష ఫ్రమ్ బెంగళూరు మరో కాల్ ఉన్నారు. శిరీష గారు నమస్తే అండి. నమస్తే సార్, చెప్పండి. ఫస్ట్ థ్యాంక్ యూ ఫర్ ఆర్టీవీ, మంచి ఇన్ఫర్మేషన్ అంతా గ్యాదర్ చేసి మా అందరికి ఇస్తున్నందుకు. అండ్ నిజంగానే చాలా ఫాస్ట్ గా నిజాలు చెప్పడంలో ఆర్టీవీ చాలా ముందుందండి. ఐ అప్రిషియేట్ యూ. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ శిరీష గారు. జపాన్ లో ఈ ఎర్త్ క్వేక్స్ అనేది కామన్ అండి. మనకి ఇప్పటి వరకు 1020 దాకా వచ్చినాయండి ఇవి. సో 2011 లో కూడా ఇదే 9 మ్యాగ్నిట్యూడ్ తో వచ్చింది. అప్పుడు కూడా ఒక 18,000 ప్లస్ పీపుల్ అంతా చనిపోయి ఉండారు. సో ఇది జపాన్ లో కామన్ కదా, ఏదైనా ప్రిడిక్టబుల్ అని అనిపిస్తుంది నాకు. ఇట్స్ కామన్ థింగ్. బట్ ఏంటంటే ఇక్కడ
ఈసారి వచ్చేది చాలా భయంకరమైంది. మళ్ళీ చెప్తున్నాను వ్యూవర్స్ అందరికి కూడా, 1945 క్యాలెండర్ అండ్ 2025 క్యాలెండర్ రెప్లికేట్ అవుతుందంట. కొంత సిమిలర్గా ఉన్నాయంటే డేట్స్ అండ్ డేస్ అన్నీ కూడా. సో అప్పుడు 1945లో కూడా జనవరిలో 8.0తో జపాన్లో భూకంపం వచ్చిందట. దాన్ని అంచనా వేస్తూ శాస్త్రవేత్తలు మరోసారి రీసెర్చ్ చేస్తే నైన్కా ట్రోఫ్ అనేటువంటి ఆ ప్లేట్లో 800 కిలోమీటర్ల లోపల ఆ భూమి కదలికలు జరగడం వల్ల కొంత సునామీ వస్తుందనేటువంటి ఒక అంచనా వేస్తూ వాళ్ళంతా రీసెర్చ్ చేశారు. అది అథెంటిక్గా ఇప్పుడు జరుగుతుందనే దానికి జోస్యం అట్ ది సేమ్ టైం రీసెర్చ్ రెండూ కలిసి వాళ్ళంతా భయపడిపోతున్నారు. అక్కడ ఎవాక్యువేట్ చేశారు పబ్లిక్ని అందరినీ తరలించేశారు. అక్కడి నుంచి చిన్న చిన్న దివుల్లో నుంచి ప్రజలందరినీ తరలించేశారు. సో మరొక కాలర్ ఉన్నారు, సుధాకర్ ఫ్రమ్ హైదరాబాద్. సుధాకర్ గారు. హలో. రైట్ సుధాకర్ గారు చెప్పండి. సార్ యాక్చువల్లీ ఇది జపాన్ది సంబంధించింది టీ సునామీ అనేది ఏంటంటే అర్త్ అదే వంగా బాబా గారు చెప్పినట్లు యుగాంతం అవుతుందని చెప్పేసి మీ ఒక్క ఛానల్లో మాత్రమే ప్రజెంట్ చేస్తున్నారు. వేరే ఛానల్స్ ఏవి కూడా దీన్ని అసలు పట్టించుకోవడం లేదు. అసలు యాక్చువల్లీ నిజమేనా వద్దామా అంటే ఇంకే ఉండొచ్చు, కానీ మీరొక్కరే ఎందుకు అంత దాన్ని యాడ్ చేస్తున్నారని. నేను ఏమంటున్నా అంటే మేము ఒక్కరమే ఎందుకు చెప్తున్నామంటే మీరు గమనించండి, ఆర్టీవీని బహుశా మీరు ఫాలో అయ్యి ఉంటారు. ఇండియా పాకిస్తాన్ యుద్ధం సమయంలో కూడా మేము ఒక్కరం మాత్రమే అందరికంటే వేగంగా అప్డేట్స్ అందించాం. బికాస్ మేము ఎప్పటికప్పుడు మా ఎక్స్పర్ట్స్ టీం అంతా కూడా మన దగ్గర విషయాలు మనం తెలుసు, మన దగ్గర ఏం జరుగుతుంది, మన ప్రభుత్వాలు ఏం చెప్తున్న విషయాలు తెలుస్తాయి. కానీ అక్కడ మనం ఫాలో అవ్వాల్సింది పాకిస్తాన్లో ఏం చర్చ జరుగుతుందని కదా. సో పాకిస్తాన్లో కొన్ని వెబ్సైట్స్ని, కొంతమంది చెప్పేటువంటి వార్తల్ని, అక్కడ జరిగేటువంటి కథనాలని మనం చూసినప్పుడు అక్కడ ఏం జరుగుతుంది, దాన్ని మనం ఎలా తిప్పికొడుతున్నాం అనే విషయాన్ని చూసాం. కాబట్టి ఇండియా పాకిస్తాన్ యుద్ధం సమయంలో కూడా ద ఫస్ట్ న్యూస్ ఎప్పటికప్పుడు అప్డేట్స్ అందించింది ఆర్టీవీ మాత్రమే. ఇప్పుడు కూడా చెప్తోంది. అక్కడ నేను మళ్ళీ చెప్తున్నాను, పీసీఆర్ మీకు రెడీ అయితే ఒకసారి అథెంటిక్ సోర్స్ని కూడా ప్లే చేయండి. రైట్, మళ్ళీ చెప్తున్నాను, అథెంటిక్ సోర్స్ 1-2 సార్లు చెక్ చేసుకున్న తర్వాతే. ఇక్కడ ఒక వ్యక్తి కామెంట్ చేశారు, రవి వైటీ అంట. మరి మీరు ఎందుకు నన్ను క్రాస్ క్వశ్చన్ చేస్తున్నా అర్థం కాదు. ఒకసారి మమ్మల్ని అడిగే ముందు మీరు చెక్ చేసుకోండి. మీరు ఎలా నమ్ముతారంటే మీరు మీ క్వశ్చన్ ఎందుకు నమ్మాలి? మేము ఇక్కడ ఏమంటున్నారంటే మీరు ఎలా నమ్ముతారు ఆ సోర్స్ని అంటున్నారు. కాబట్టి ప్రభుత్వాలు చెప్పేటువంటి సోర్స్ కూడా నమ్మకపోతే మరి ఏం చేయలేం. గవర్నమెంట్ అఫీషియల్గా చెప్పేటువంటి సోర్సెస్ కదా. అక్కడ జపాన్ ప్రభుత్వం అలర్ట్ అయిందని చెప్పి జపాన్ ఎర్త్క్వేక్స్ అనేటువంటి ఆ ట్విట్టర్ అకౌంట్లో, అఫీషియల్ ట్విట్టర్ అకౌంట్లో వాళ్ళు చెప్తున్నారు, ఎస్ మేము అలర్ట్ అయ్యాము, ఇటువంటి సిచ్యువేషన్ ఉంది అని చెప్పి. సో మేము చెప్పే దాంట్లో ఎటువంటి విధంగా కూడా మేము చెప్పేది లేదు, అంతా పూర్తిగా అథెంటిక్ సోర్స్ ద్వారా మాత్రమే. ఎస్ మేము ఎక్కడ చూసాం మా సోర్స్ ఏంటో కూడా చెప్తాం మీకు నేను. ఎందుకంటే ఇటువంటి ప్రయత్నం ఎవరు చేయరు, ఏ న్యూస్ ఛానల్ కానీ ఏ జర్నలిస్ట్ కూడా చేయరు. మీకు ఎందుకు చెప్తున్నానంటే ఆర్టీవీ యొక్క వేగవంతమైనటువంటి న్యూస్ కవరేజ్కి